హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే విద్యాశాఖ అధికారులతో కీలక భేటీ అయితే జరగడం జరిగింది. సో దానిలో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీలో సర్కార్ బడి ఉండాలని చెప్పేసి మెగా డిఎస్సికి ఏర్పాట్లు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ సమీక్ష, ప్రైవేట్ యూనివర్సిటీలు, మన ఊరు మన బడిపై విచారణ చేపట్టినట్టయితే మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి. అదేవిధంగా మెగా డిఎస్సికి ఏర్పాట్లు అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి గ్రామ పంచాయతీలో సర్కార్ బడి, మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ, టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్, మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ, స్టూడెంట్స్ లేరనే నెపంతో మూసివేసినటువంటి స్కూళ్ళు తిరిగి ఓపెన్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన, రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో సర్కార్ బడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. బడి లేని గ్రామ పంచాయతీ అనే పేరు రాష్ట్రంలో వినిపించొద్దని, ఎంత చిన్న ఊరైనా మారుమూల తండా అయినా తప్పకుండా అందులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని చెప్పేసి ఆయన అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువు కోసం ఇతర ఊర్లకు పట్టణాలకు పోయే పరిస్థితి రావద్దని స్థానికంగానే సౌకర్యాలను కల్పించాలన్నారు. అయితే స్టూడెంట్స్ లేరనే నెపంతో మూసివేసిన అన్ని స్కూళ్లను తిరిగి తెరిపించాలని చెప్పేసి అధికారులను అయితే సీఎం ఆదేశించారు. ఎంతమంది పిల్లలున్నా గవర్నమెంట్ స్కూళ్లను నడపాల్సిందేనని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీని వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు విద్యాశాఖ. ప్రైవేట్ యూనివర్సిటీలపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి డిఎస్సి నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేసినటువంటి ఖర్చులపై సమగ్రంగా విచారణ జరపాలని చెప్పేసి ఆయన అయితే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఉత్తమ స్కూళ్ళుగా తీర్చిదిద్దాలని చెప్పేసి అయితే ఆయన సూచించడం అయితే జరిగింది. సో టీచర్ల ప్రమోషన్కు అడ్డంకులు ఏమిటి, ఉపాధ్యాయుల ప్రమోషన్స్ బదిలీల్లో ఉన్న అవాంఛరాలను దృష్టి సారించాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలపై ప్రతినిధులతో చర్చలు అయితే జరిపించారు. సో ప్రత్యామ్నాయంగా మార్గాలను అన్వేషించాలని చెప్పేసి అధికారులకు సీఎం సూచించారు. విద్యాలయాలను విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి కేటగిరీ మార్క్ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సినటువంటి నైపుణ్యాలను యువతకు అందించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీపై రిపోర్ట్ ఇవ్వండి. అయితే ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైతే అసెంబ్లీ చట్టం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి సీఎం అయితే చెప్పడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీలు నడుపుతున్నారని చెప్పేసి, అలా చేయడం సరికాదని రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు అనుగుణంగా మార్పులు రావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాని ప్రకారం ఈ యొక్క మెగా డిఎస్సి ద్వారా పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ మెగా డిఎస్సిపై చాలా సందిగ్ధాలు అయితే ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు చాలామంది టెట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఆల్రెడీ టెట్ నిర్వహించి కూడా 6 months అయిపోయింది కాబట్టి మళ్ళీ టెట్ నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రమోషన్స్ అయిపోయాక మెగా డిఎస్సి నిర్వహిస్తారా, లేదంటే ప్రమోషన్స్కి ముందే చేస్తారా అనేటటువంటి సందిగ్ధాలు అయితే నిరుద్యోగుల్లో అయితే ఏర్పడుతున్నాయి. సో మరి చూడాలి, దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వనున్నారు.
సో ఒకవేళ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 5,000 పోస్టులు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా ఇంకో నోటిఫికేషన్ ఇస్తారా? లేదంటే టెట్ నిర్వహించినాక మొత్తం ఒకటేసారి చేస్తారా? అనేటటువంటి పూర్తి వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.